నువ్వు పిన్నిస్ తయారు చేసిన నా పిన్నిస్ 15 పైసలు అంటుండవు. ప్లేట్ తయారు చేసిన అది 2 రూపాయలు. అదొక ఫిక్స్డ్ రేట్ ఉంది, కానీ ఇది వ్యవసాయానికి ఏది ఒక ఫిక్స్డ్ రేట్ అనేది. వరి పండే పొలాలు అయితే ఎటువంటి రిస్క్ అయితే చేయొద్దు అన్న 100% చెప్తున్నారు. మీ నేల కొంచెం మట్టి బురద తక్కువ ఉండడం, ఏదైనా వేరుశెనగకి ఇసుక నేల టైప్ ఉంటే మట్టుకు వేసుకోవచ్చు. విరూరు గ్రామంలో అయితే ఉన్నాం. ఇది పొదలకూరు మండలం, విరూరు గ్రామం, నెల్లూరు జిల్లా. సో ఇక్కడైతే శేషారెడ్డి అనే ఒక రైతు దగ్గరికి వచ్చాం. అన్న వేరుశెనగ పండించారు. అది ఇప్పుడు హార్వెస్టింగ్ జరుగుతుంది. సో మొత్తం వేరుశెనగ కోయడం కూడా జరిగింది. సో నాకైతే వీటి గురించి తెలియదు. సో అలాగే నేను తెలుసుకొని మీకు చూపించడానికి అయితే వీడియో తీస్తున్నాను. ఇప్పుడు అన్నని కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుదాం వేరుశెనగ గురించి. అన్న చెప్తారు. అది ఇప్పుడు వేరుశెనగ ఏ నేలలో అయితే వేస్తే బెటరు? ఇప్పుడు మీది ఏ నేల, మీకు పర్లేదా? ఏరుశెనగ అంటే ఏరుశెనగ వచ్చి నల్ల నేలకు పనికి రాదు. ఓకే అన్న. పూర్తిగా ఎందుకంటే మట్టి వస్తుంది. ఆ మట్టిని మళ్ళీ మనం క్లీన్ చేయాలంటే ఇక్కడ కష్టం అవుతుంది. రెండోది ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ దళారులు ఏం చేస్తామంటే ఈ కాయని మట్టి సాగు పెట్టి రేటు తగ్గటం, దాంట్లో మట్టి మళ్ళీ బస్తాకు వచ్చి 4 కేజీలు 5 కేజీలు తరుగులు తీసుకోవటం ఇవి జరుగుతూ ఉండేవి. పైగా ఏంటంటే తెల్ల నేల అంటే ఇసుక నేలకు సంబంధించింది. ఎర్ర నేల కూడా కష్టం. ఎర్ర నేల కూడా వేసుకోవచ్చు, అయితే మట్టి ఉండలుండగా ఖర్చుకోకూడదు. ఓకే, అంటే బంక మట్టి అనేది బంక మట్టి నేలలో ఫ్రీగా ఉండాలి. మట్టి ఫ్రీగా ఉండాలి. ఇట్లా లాగి ఇదిలిస్తే క్లియర్ గా మట్టి రాలిపోవాలి. ఆ నెలకి వేరుశెనగ అయితే బాగుంటది. పోతే రెండోది ఏంటంటే ప్రస్తుతం ఈ సంవత్సరం సీజన్లో ఏంటంటే ఫస్ట్ టైం ముందు ఆశాజనకంగా ఉన్నాయి, బాగా ఆశపడ్డాం మేము కూడా. ఏంటంటే రేట్లు బాగుండయి వస్తాయి అనే ఉద్దేశంతో. కానీ ఇప్పుడు మళ్ళీ 23 కాడి నుంచి 26కి వచ్చేసినాయి. 33, 34 ఉన్నది రేటు. అట్టా లాస్ అయింది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఏరుశెనగ కన్నా వరి ఆదాయం అయింది. అంటే వడ్లకు రేటు బాగుంది కాబట్టి. కానీ ఏరుశెనగ అయితే ప్రస్తుతానికి మాత్రం వడ్డ తగ్గుతుంది. ఈ సంవత్సరానికి అయితే లాసు. వేరుశెనగ కానీ ఏసైతే అంటే వరి బండన పొలం అయితే మాత్రం ఏరుశెనగ ఓకే బెటర్. వరి బండే పొలాలు మాత్రం ఏరుశెనగలు ఎట్టి పరిస్థితుల్లో రిస్క్. ఇది వరి బండి నేల. మనం ఏదో వసద్దని కొత్తగా ట్రై చేద్దాం. కొత్తగా 3వ సారి, కానీ 3 సార్లు కూడా నాకు పెద్దగా ఒకసారి మనం గ్రోతింగ్ ఉంటదేమో ట్రై చేస్తాను. కానీ గ్రోతింగ్ ఈ సంవత్సరం గ్రోతింగ్ వచ్చింది బాగానే. ఓకే, కానీ రేటు పడిపోయింది. ఇదే అన్న రైతులకి కష్టాలంటే మొత్తం ఎన్ని ఎకరాలు అన్న ఇది? మీరు 5 ఎకరాలు. ఓకే, ఖర్చులు అన్న ఈ స్ప్రింక్లర్స్ కూడా పెట్టాము. గవర్నమెంట్ 2.5 లక్షలు ఇచ్చారు మనకి సబ్సిడీ కింద. నా డబ్బులు 1 లక్ష రూపాయలు పెట్టుకున్నా. ఎందుకంటే ఆ మనం ఇది స్టేట్ ట్యాక్స్ అని, జిఎస్టీ అని, సెంట్రల్ జిఎస్టీ అని, పోతే ఈ లోన్ పైప్ లైన్ వేసేదానికి, ఫిట్టింగ్ చేసేదానికి, వీటి నాకు 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది. కానీ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినాం కదా గవర్నమెంట్. కానీ దీన్ని 1 సంవత్సరం పెట్టని 3 సంవత్సరాలు దాని మీద నిలబడ్డారు, కంటిన్యూ చేసేదంటే పోయిన సంవత్సరం 2800 అమ్మింది, కానీ ఈల్డింగ్ తగ్గింది. ఈ సంవత్సరం ఈల్డింగ్ పర్వాలేదు, ఎకరాకు 40 బస్తాల దాకా వస్తాయి. 40 బస్తాల మీద 4 మూల 12,20,000 వస్తాయి అనుకుని ఆశపడ్డాం. కానీ రేటు ఈ ఎలక్షన్ సాకు పెట్టుకొని బ్యాంకర్స్ సరిగా డబ్బులు ఇవ్వడం లేదని, ఈ ఎలక్షన్ లో మేము డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేదానికి వీలు కాదని. రేటు తగ్గడం లేకుంటే దళారులు తినడం అంటారు. దళారులు చేస్తారు, అదే ఎక్స్పోర్ట్. ఎలక్షన్ లో ఎక్స్పోర్ట్ లేదు మనకి, రైతుకి అంత డీటెయిల్స్ వాళ్ళు చెప్పరు. అదేంటే మాకు ఎక్స్పోర్ట్ లేదు. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా రైతులకే నష్టానికి చేయడానికే జరుగుతున్నాయి. అది ఎలక్షన్ వచ్చిందని ఒకసారి అంటారు, ఒకసారి ఏదో నోట్ల రద్దు అని, ఏది వచ్చినా కూడా రైతుల మీదే పడుతున్నారు. నిన్న మా స్నేహితుడు పరంపరలో కురుకొండ కృష్ణారెడ్డి అని, ఆయన కాయలు 27 కాయ నీట్ గా ఉంది. 2700 బేరం చేశారు 40 కేజీల బస్తా. దాన్ని తీరా ఈ రోజు బ్యాంకులు నా 3 రోజులు వస్తే కంటిన్యూస్ సెలవు వచ్చింది, చేయలేని కాయ పెట్టారు. సరే అప్పు ఇవ్వమంటారు, అప్పిస్తే ఆయన ఎవరైనా మనం అయితే వెళ్ళకపోతున్నాం. అదే పరిస్థితి. కానీ ఒక వ్యవసాయ వరి బండే పొలాలు మాత్రం అస్సలు వద్దండి. అదే అన్నైతే చెప్తున్నారు. మీరు వరి బండే పొలాలు అయితే ఎటువంటి రిస్క్ అయితే చేయొద్దు అన్న 100% చెప్తున్నారు. మీ నేల కొంచెం మట్టి బురద తక్కువ ఉండడం,
ఏదైనా వేరుశనగకి ఇసుక నేల టైప్ ఉంటే మటుకు వేసుకోవచ్చు. అది కూడా స్ప్రింగర్స్ పెట్టుకొని స్ప్రింగర్స్ రెయిన్ కోట్, అంతేగాని ఇంత పారుదల నీళ్ళతో మాత్రం అంత సేఫ్టీ కాదు. పారుదల నీళ్ళతో కూడా అన్న వద్దంటున్నారు. మీరు స్ప్రింకర్స్ పెట్టుకోగలరు, మీకు ఆ కెపాసిటీ ఉందంటే కూడా పెట్టుకొని ట్రై చేస్తే పెట్టుకొని తెల్ల నేల ఇసుక నేల అయ్యి కాయకి మట్టి కరుచుకోకుండా ఊడిపోవాలి. అప్పుడు నీకు కొద్దిగా వాళ్ళు దళాలు కూడా కొద్దిగా ఆసక్తికరంగా. ఇంకా ఖర్చులు ఎంత అన్న, కూలీలని ఇంకా అన్ని ఖర్చు వచ్చి ఎకరాకి వచ్చి చెప్పాలంటే విత్తనం ఖర్చు వచ్చి 15,000 రూపాయలు అవుద్ది. ఓకే అన్న. ఆ రోజు వేసిన దానికి ఒక 5,000 రూపాయలు ఎకరాకి వచ్చి, ఆ 15 ఒక 5 20,000 రూపాయలు, ఆ ఈ దుక్కికి వచ్చి ఒక 5,000 25,000 పోతే ఇప్పుడు వచ్చి ఎకరాకి వచ్చి 25 మంది పెరిగిన దానికి పెట్టారు. 20 రోజులు 40 ఖర్చు నీకు వచ్చి ఎకరానికి వచ్చి 50,000 పైన ఉంది. 50,000 రూపాయలు మనకి ఒక 20,000 మార్జిన్ ఉంటుందన్న. మార్జిన్ రేట్ ఉంటే ఉంటది. 20,000 రేట్ గాని ఉంటే మామూలుగా వ్యవసాయం మీద వరి పర మీద రేట్ ఉంటుంది. ఈ రోజు కనీసం 3,500 గాని ఉంటే వ్యవసాయం మీద మనకి ఎకరాకి ఇంకొక 20,000 అదనం మిగలదు వరి పంట మీద. సో రేట్ అనేది వల్ల మన కష్టానికి ప్రతిఫలం లేకుండా ఇప్పుడు కావాలని జరుగుతుంది. చిన్న విషయం చెప్తాను నేను. ఇప్పుడు ఇది 40 బస్తాలు అయింది. అవునన్నా. 35,000 ఉంటే ఎంత అవుద్ది? 4 మూల 12 4 5 20 1,40,000 ఎకరానికి వస్తుంది. మనకు ఒక 50-60,000 ఖర్చులు పోయినా అవునవును ఇంకొక 60,000 రూపాయలు 70,000 రూపాయలు మనకు మిగులుతుంది. కానీ ఇప్పుడు వచ్చేదంటే బస్తాకి 10 రూపాయలు తగ్గించిండు. 26 27 ఉంది. 35 9 పోయింది. 900 ఇంటూ 40 బస్తాలు కొట్టుకుంటే అది లాసే కదా మొత్తం తినబోయేటప్పుడు. అదే కదా. ఒక 2 నిమిషాలు మంచి లేడుదారా రికార్డ్ అవుతున్నాం. ఏం కాదు, అన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అదే విషయం. ఆ లాస్ ఇప్పుడు మా రైతు నమ్మేయాల్సి వస్తుంది. అంటే మొత్తం మీద తగ్గించినప్పుడు ఏంటంటే బస్తాలు మొత్తం 35, ఇప్పుడు 40. ఇప్పుడు బస్తాకి ఎంత తగ్గించారు? 35. ఈ యొక్క 3 800 తగ్గించారు. 800 4 32,000 రూపాయలు అక్కడ లాస్ అయిపోయింది రైతుకి. అంటే మిగిలే దాంట్లో తగ్గిపోతే రైతు అంటే అవును కదా. బట్ ఆ రేట్ మార్జిన్ కోసం మనం ఇంత కష్టపడి చేసాం, దాన్ని తగ్గించేస్తే ఇవి ప్లాన్డ్ గా జరుగుతున్నాయా, ఎలా జరుగుతున్నాయి అనేది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది. సో ఇది ఎంతవరకు మీరు షేర్ చేసి ఎంతవరకు మీరు లైక్ చేసే దాన్ని బట్టి ఇలాంటివన్నీ మనం బ్రేక్ చేసి రైతులకు సపోర్ట్ గా నిలబడగలం. సో దీని గురించి అయితే అందరం ఆలోచించాల్సిన విషయం. ఇంకోటి, ఇది ఎన్ని రోజులు అన్న పంట వేరుశనగ? 90 రోజులు. 90 రోజులు మనం వేరుశనగ విత్తనాలు భూమిలో వేసిన కాడ నుంచి కరెక్ట్ గా 90 రోజులు. ఓకే. వీటిలో ఏమన్నా పెద్ద ఏమన్నా ఉంటాయి కదన్న, వరిలో తెగుళ్ళు అలా ఉంటాయి కదా, వీటిలో ఉంటాయి. తెగుళ్ళు ఇబ్బంది పెట్టినాయి. తెగుళ్ళు కూడా విపరీతంగానే ఉంటది. అంటే వరి అంత ఈజీ ఏం కాదు. వరి మీద వీటిలో కూడా కష్టం తగ్గ ఆదాయం ఉంటది. అయితే రేటు కూడా అదే చెప్తే 100-200 అయితే రైతు బాధపడ్డా. 34 స్టార్టింగ్ లో 32 మొత్తం మార్జిన్ మీద 32,000 అంటే అది చిన్న అమౌంట్. ఎకరా మీద ఎంత లాస్? ఎకరా మీద 32,000 అంటే 4 ఎకరాల మీద ఎంత తగ్గించి అంటే ఈ అమౌంట్ ఎవరు తిన్నట్టు కూడా ఎవరు తిన్నట్టు వాళ్ళు తిన్నట్టు. అదే వ్యాపారస్తులు కానీ వాళ్ళకి అనుకూలంగా అన్ని మార్చేస్తారు. అది వాళ్ళకి అనుకూలం. ఏదో సాకు లేకుంటే 90 రోజులు కష్టపడి అంటే ఇక్కడ ఈ నేలని రిస్క్ చేసి 1 సంవత్సరం నష్టం వచ్చినా అన్నారు 3 సంవత్సరాలు కష్టపడి వేస్తే లాస్ట్ కి సింపుల్ గా చేశారనమాట. అట్లాంటి ఇప్పుడు మేము నిర్ణయం మార్చుకొని ఊరే నాటుకున్నాం. వరి బండి పొలం కాబట్టి దీని మీద పైగా ఇంకోటి, ఇప్పుడు వర్షాధారం ఒక టెన్షన్. అవును. నెలకి 4 సార్లు మందులు కొట్టాలా, కొడితేనే పైరు. ఇన్ని కష్టపడి తీరా చేసి మేమే లెక్కేసుకుని ఎకరాకి 40 బస్తాలు అయింది. 4 3లో 12,20,000 వస్తుంది. 30,000 వేసుకున్నాం. 3,000 రూపాయలు బస్తా వేసుకున్నాం. ఇప్పుడు అది 3,000 2,700కే వచ్చేసింది. మాట్లాడినా పర్లేదు. సరే అన్న, అది ఇంకా అన్నీ చెప్పారు నీట్ గా. ఇంకేమున్నాయి నేను తెలుసుకోండి. ఇంకా మీరేమన్నా చెప్పాలనుకున్నాయి ఏమన్నా ఉన్నాయా? చెప్పాలి ఏముందంటే, ప్రభుత్వ పరంగా రైతు అంటే రాజకీయంగా కానీ వేస్తే రైతుని అట్టాడికి దొక్కేస్తుంది ప్రభుత్వం. రైతుకి ఇచ్చే వసతులు కూడా రైతులకు ఇవ్వాలి. రైతుకి ఎటువంటి ఇప్పుడు పండించాం ఆరుగాలం, ఎకరా ఎంత 25 లక్షలు ఇక్కడ పెట్టారు. ఒక ఎకరా 25 లక్షలు ఖరీదు ఉంది. అంటే మాక్సిమం ఆ నుంచి పైన తక్కువ లేదు. 25 లక్షలకి ఈ రోజు ఆ ఇంట్రెస్ట్ అటు పక్కన పెట్టేసి కనీసం చేసిన కష్టానికి ప్రతిఫలం కూడా ఏది మీకు ఒక స్థిరీకరణ రేట్లో ఒక స్థిరీకరణ అనేది ఒకటి లేదు కదా ప్రభుత్వం.
ఈ రేటు ఇంత. నువ్వు పిన్నిస్ తయారు చేసిన నా పిన్నిస్ 15 పైసలు అంటుండవు, ప్లేట్ తయారు చేసిన అది 2 రూపాయలు. ఫిక్స్డ్ రేట్ ఉంది కానీ వ్యవసాయానికి ఏది ఒక ఫిక్స్డ్ రేట్ స్టార్టింగ్ లో మాత్రం ఇచ్చేస్తాడు. ఈ సంవత్సరం ఒడ్లు స్టార్టింగ్ లో 25,000, నేను గోయిబారు 19,000 ఇచ్చింది. ఎకరాకి 6,000, 4 గాళ్ళు 24,000 ఎకరాకి. అంటే ఎకరాకి రైతు ఏం చేస్తే రైతుకి ఎందుకు నిర్ణయించలేకుండా రేటు అంటే గవర్నమెంట్ పరంగా పోతే అది మన ఒక్కడి వల్ల ఈ మన చేతుల్లో ఉండదు. అదే ఇంకా మనం అందరూ కలిసి కట్టుకుని రైతుని కాపాడే ప్రభుత్వం ఏది లేదుగా. అది రైతు పరిస్థితి మన భారతదేశంలో రైతు పరిస్థితి మరీ అద్దానం. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అద్దానంగా ఉంది వ్యవసాయం పరిస్థితి చెప్పాలంటే. సో అన్న చెప్పిన విధంగా అయితే ఒక ఫిక్స్డ్ రేట్ అనేది కానీ మనం ఏదైతే ఒక పంటకి ఒక ఫిక్స్డ్ రేట్ గా నిర్ణయిస్తే ప్రతి రైతుకి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఒక రేట్ అనేది పెట్టేసి మళ్ళీ పంట చేతికి వచ్చేటానికి రేట్లు మారిపోవడం అయితే ఇబ్బందిగా ఉంది. ఒక ప్రభుత్వాన్ని అయితే అనట్లేదు, ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సో ఒక కార్యకర్తలాగా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ప్రతి రైతుకు కూడా ఒక ఫిక్స్డ్ రేట్ ఇస్తే ఎక్కువ ఏం ఆశించట్లేదు. ఒక ఫిక్స్డ్ రేట్ గిట్టుబాటు రేట్ ఇస్తే చాలు అని అన్న అంటున్నారు. అన్న ఆవేదన చెప్తున్నారు. సో ఇంకా అన్న గురించి నేను బాగా నచ్చింది ఏంటంటే అందరూ వరి అనేది కొంచెం అన్ని పంటలతో పోలిసి కొంచెం సింపుల్. దాన్ని వేసుకోకుండా అన్న రిస్క్ చేసి ఒక ఆదర్శంగా వేరుశెనగ వేసి 3 సంవత్సరాలు 1 సంవత్సరం వేస్తారు, నష్టం వచ్చి మారిపోతారు. కానీ అన్న 3 సంవత్సరాలు కష్టపడిన దానికి రేట్ లేకపోతే ఇప్పుడు అన్న మళ్ళీ వరికే వచ్చేస్తే ఇలాంటి కొత్త రైతులు ఇంకా మళ్ళీ ఎలా వస్తారు, మనకి కొత్త పంటలు ఎలా వస్తాయి? అది అన్న మాట్లాడుతుంటే అన్న చెప్తుంటే నాకే కొంచెం ఏదో అన్న బాధ అంటే నేను అన్న ఇన్నర్ సోల్ అని ఉంటుంది, ఆ బాధ నాకు కనిపిస్తుంటే అది ఒక రైతుకే తెలుస్తుంది. సో నేను ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాను, బట్ నాకు వ్యవసాయం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అన్న ద్వారా, ఇట్లా చాలా వ్యక్తుల ద్వారా. సో అన్న ఒక కంటతడి అనేది కూడా నేను చూస్తున్నాను, లోపల ఫీల్ అవుతున్నాడు. ఇన్ని రోజులు కష్టానికి ప్రతిఫలం లేదు, ఇప్పుడు అన్న కూడా మళ్ళీ వ్యవసాయంగా వచ్చేస్తా అంటున్నారు, ఇంకా వేరే ఆప్షన్ లేక. సో ఇట్లాగా అన్నకి ఇదే రేటు ఉంటే అన్న ఇంకొక వేరుశెనగ ఇంకొకటి ట్రై చేసేవాడు, ఇంకో రైతుకు ప్రోత్సహించేవాడు చేస్తాం అన్నమాట. ఈ స్టార్టింగ్ లో మంచి రేటు అబ్బాయి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది ఆశపడతాం. కానీ మనం తీరా మన పంట బజార్ చేతికి వచ్చి మార్కెట్కి పోయే టయానికి అర్థం కోసేస్తారు. మా వాస్తవం ఈ రోజు మీరు చూసి ఈ చేను మీద ఎంత మంది మనుషులు ఉన్నారు, మనిషికి 250 రూపాయలు 300 ఈజీగా 15 మంది దాకా ఉన్నారు. 15 మంది వాళ్ళకి మగవాళ్ళకి 500 ఇవ్వాలి, వాళ్ళకి 400 ఇవ్వాలి. వాళ్ళంతా కలిసి చేస్తే వాళ్ళ కూలింగ్ మనీ ఇవ్వాలి. చేను మీద వదులుకుంటే రైతు ఇప్పుడు పండించినోడికి బాధ తెలుస్తుంది, దాన్ని బడికి బాధ తెలియదు. వాడేం చేస్తాడు రైతు? ఏమో ఇప్పుడు అందరూ సింపుల్ గా జై జవాన్ పోలాక పంట మీద పాంగొట్టుకోక నష్టమైన భూమి మీద వదిలేక ఈ విధంగా అందులో టెన్షన్ ప్రతి రైతుకి టెన్షన్, ఏ రైతుకైనా టెన్షన్. ఒక ఉద్యోగస్తులకు టెన్షన్ ఉండదు, వ్యవసాయ కూలికి పోయే టెన్షన్ ఉండదు. మధ్య తరగతి రైతే నానా రకాలుగా వాడు బండి కష్టానికి ప్రతిఫలం ఇంటికి వస్తుందా రాదా అనే ఒక బాధతో ఆ టెన్షన్ రాత్రి పామనక పురుగు అనక రాత్రి 1 గంట వరకు చేలో కూర్చోపోయినా దొంగలని అదేని దొంగలు వేరుశెనగలు పుచ్చలు ఇవి అంటే వరికి తక్కువ ఉంటారేమో కానీ వరికి అవసరం దొంగలు ఉంటారు. రాత్రి 1 గంట 2 గంటల దాకా వర్షం పడే ఇంత బాధను బరాయిస్తారు. రైతు పైరు పండిస్తే ఆ రైతుకి ఇంటికి చేరే వరకే నమ్మకం లేదు. ఒకవేళ రైట్ టైం బాగుండి ఇంటికి చేరినా దానికి గిట్టుబాటు ధర లేదు. ఒకటే మనం అనుకునేది ఒక ఫిక్స్డ్ రేట్ అనేది కోసం ఈ వీడియోని చూడండి, లైక్ చేసినా పర్లేదు కానీ షేర్ చేయండి. ఒక ఫిక్స్డ్ రేట్ అనేది రైతుకి ఎందుకు రావట్లేదో చెప్పండి, అదే తెలుసుకుందాం. ఒక ఫిక్స్డ్ రేట్ కానీ మీరు నిర్ణయిస్తే మేము ముందుగా నిర్ణయించుకుంటాం. ఈ రేట్ ఉంది, మనం ఎకరా పొలం వేస్తే ఇంత కాయ అవుద్ది, మనకి ఇంత పంట పండదు, మనకి ఇంత ఆదాయం వస్తుంది. లేదు ఈ రేట్ అయితే మనకి గిట్టుబాటు కాదు, దానికి ప్రతిఫలం ఇంకో పైరు ఎత్తుకుంటాం అనే ఒక ఆలోచన అయితే ఉంటది. సరేనా ఒకసారి అటు వేరుశెనగ వెళ్ళి కొంచెం చూద్దాం. ఇక్కడ ఉన్నాయి కదా అట్లా కొంచెం నడుచుకుంటే ఇక్కడ మట్టి కదా ఏముంది అంటే మన పంట అంతే కదా. అవి ట్రాక్టర్ ఆడిపోదామా? ఇప్పుడు అక్కడ వేరుశెనగ అన్న అంతా గుట్ట వేసి ట్రాక్టర్ తో లోడ్ చేసి పంపిస్తాడు, మళ్ళీ ఇంటికి తోలుకొని మళ్ళీ ఆ ఇంటికాడ మళ్ళీ మట్టి పట్టుకొని మళ్ళీ వాళ్ళ మార్కెట్ లో పెట్టాలి. మార్కెట్ కి వెళ్ళేటప్పుడే ఇన్ని ప్రాసెస్ చూడు అంటే ఇంత కష్టం పడి ఒక ఫిక్స్డ్ రేట్ అనే దానికోసం ఒక రైతు పడే తపన అది. ఇంకా
అవునన్న ఈసారి అయితే వరి కొంచెం పర్లేదు. వరి ఈసారి పర్లేదు. రేట్లు పర్వాలేదు. ఇది కూడా ముందోడికి వెనకోడికి ఒక పుట్టుకొచ్చి 5,000 రూపాయల డిఫరెన్స్ వచ్చింది. అవును చూడండి ఇక్కడైతే మనం ఈ అన్న పండించిన అయితే చూద్దాం. దగ్గర ఈ దగ్గర చూపించు. సో ఇప్పుడు ఇవి చేలో నుంచి అక్కడ మీరు చూసినట్టు ఆ కూలీల చేత ఈ అన్నోళ్ళ చేత ట్రాక్టర్ కేపిస్తున్నారు. సో మళ్ళీ ఇవి ఇంటికి వెళ్ళి ఏం చేయాలన్న వీటిని మళ్ళీ గ్రేడింగ్ చేయాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇక్కడ మట్టి ఎన్ని ఉంది కదా. సో అన్న ఏం చెప్పారంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మట్టి వచ్చింది కదా. సో ఇట్లా మట్టి అతుక్కునే మట్టి కాకుండా రాలిపోయే మట్టి వస్తే ఆ పొలంలో వేరుశనగ వేసుకోవచ్చు. ఇలా మట్టి ఉన్నప్పుడు ఈ గ్రేడింగ్ చేసి ఇదంతా ఎక్స్ట్రా ఖర్చు అనమాట. సో దీని వల్ల కొనే వాళ్ళు కూడా ఏ నానా సాగులు చెప్పి రేట్ తగ్గించేస్తారు. సో అందుకని మీ నేల ఇసుకుంటే వేసుకోండి. ఇది చూడండి ఇట్లా తీసుకుంటే మట్టి అతుక్కుంటుంది అనమాట. ఇది వరికి నేల అయితే. కానీ అన్న తన ప్రయత్నం చేశాడు. ఒక సంవత్సరం కాబట్టి ఒక సంవత్సరం వస్తుందని. బట్ అయితే అన్నకి అలా జరిగింది. సో చూడండి ఇక్కడ మట్టి అతుక్కుంది అనమాట. మీరు వేరుశనగ చూస్తే ఇక్కడ చూడండి ఇట్లా అతుక్కుంది. ఇది ఇట్లా అంటే రావట్లేదు, గట్టిగా ఉంది. సో ఇది ఇట్లా రూల్ లూజ్ అయ్యే మట్టి అయితే అన్న చెప్పాడు. అన్న 3 సంవత్సరాలు చేశాడు కాబట్టి అన్నకి అన్ని విషయాలన్నీ తెలుసుకున్నాడు. ఇదే విధంగా రైతు ఉంటే లాస్ట్ కి ఏమైపోద్ది, భారతదేశంలో కూడు పుట్టక లాస్ట్ గా మయన్మారు ఇంకో దేశం ఇప్పటికి ఆల్రెడీ కల్తీలు వచ్చేసాయి కదా. ప్లాస్టిక్ రైస్ అని, ప్లాస్టిక్ అన్ని రైస్ లో కూడా ఒక స్వచ్ఛమైన పంట కోసం దాంట్లో ప్లాస్టిక్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం అని చూడండి అన్ని ఇంకంతా ఒక ఒరిజినల్ పంట పండించే రైతు ముందుకు తీసుకుపోతాం. రైతు పంట ఇప్పుడు మీకు ఆర్థిక వృద్ధి కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, రైతు పండించే పంటను గురించి కదా మీద వృద్ధి రేట్లు వేసుకునేది. రైతు పండించుకోకుండా వెనకపోతే చేసేదండి. ఖచ్చితంగా అన్న అలా ఉంటాయి. మన వీడియో ఇంతవరకు ముగిస్తున్నాను. అన్నకైతే థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అన్న, మీరైతే చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఒక నేల కాడి నుంచి అన్న అయితే పూర్తిగా అయితే చూపించాడు. సో థ్యాంక్స్ అన్న. మీరు నెక్స్ట్ ఇయర్ అయినా ఇక ఇలాగుంటే మీరు నెక్స్ట్ ఇయర్ అయినా ఇంకా పడిపోయింది మనసు బాధేసి ఒక సంవత్సరం పెట్టుబడితో రాక అంటే రేట్లు లేకనే కనీసం పైరు పండకం కాదు, పైరేం పండిస్తా. నా మాదిరి గ్రామంలో 10 మంది 5 మంది వ్యవసాయం చేసే ఇంట్రెస్ట్ గా నేను ఒక్కనే చెప్పాల. అంటే ఆ వ్యవసాయం మీద ఇప్పుడు అగ్రికల్చర్ ఊరేస్తాను క్రాప్, ఆ క్రాప్ 4 పుట్లు తక్కువ ఏ రోజు పండింది. కానీ నేనేందంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఎల్లకాలం అలా దాన్ని నమ్ముకుంటే వాణిజ్య పంట కూడా కొంత వేద్దాం, కొంత ఊరేసుకుందాం అన్నట్టుగా వస్తే ఇంత ఖర్చు పెట్టి గిట్టుబాటు ఇవ్వాలి. ఇది వర్షం వస్తుందని భయంతో ఎప్పుడు చేలోనే ఎత్తుకోవాలా. వర్షం వద్దని భయంతో అవి మళ్ళీ ఇంటికి తిరగదోలి మళ్ళీ ఆడ గ్రేడింగ్ చేసి అన్న కొత్తగా ట్రై చేయాలన్నా ఆశలే ఇంకా ఆశలు అయిపోయినాయి. ఇంకా అన్నకి వరిలో అయినా బాగా కలిసి రావాలని మన సైడ్ నుంచి కోరుకుందాం. సో థ్యాంక్స్ అన్న, ఉంటాను. సరే నాయన. సో ఈ వీడియోకి ఇంతవరకు బై, థ్యాంక్స్.